షార్ట్ అప్‌లోడ్ చేసిన 12 మినిట్స్‌కి 300 వ్యూస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఒక 51 మినిట్స్‌కి మనకైతే 1300 తర్వాత 1 అవర్ అంటే ఇంకొక 10 మినిట్స్‌లోనే 2500 వ్యూస్‌కి రీచ్ అయింది. ఆ తర్వాత ఒక 18 హవర్స్ తర్వాత స్నాప్ తీశాను 17. ఆ తర్వాత 21 అవర్స్ తర్వాత తీశాను 20,000 వ్యూస్ అయితే వచ్చింది. తర్వాత అప్‌లోడ్ చేసిన వీడియోకైతే 20 హవర్స్‌లోనే 28,000 వ్యూస్ వచ్చింది అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. So hello guys, welcome back to my YouTube channel. This is Yamini Devi and you're watching Yamini Facts YouTube information channel. And thank you so much. 9,000 కాదు ఇప్పుడు 9,500 అయ్యారు మన సబ్స్క్రైబర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ట్రిక్స్ ఏంటో చూద్దాం. అలానే నేను సింప్లీ షార్ట్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేస్తున్నప్పుడే మనం ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేయాలనేది చెప్తాను. సింపుల్గా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి షార్ట్ ఆప్షన్ మీద మీరైతే క్లిక్ చేయండి. వన్స్ షార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీరు ఆల్రెడీ ఎడిట్ చేసుకున్నటువంటి వీడియోనైతే సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్నాను. సో, ఆ వీడియోనైతే తీసుకున్నాను. సో, ఇది నేను చేసినటువంటి వీడియో అండి. దాని తర్వాత నేను డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్‌ని కూడా మీరు చాలా క్లియర్‌గా వినండి. సో, ఇక్కడ నేను యాడ్ సాంగ్ తీసుకున్నాను. మీకు తెలిసిందే నేనెప్పుడు కూడా పాపులర్ సాంగ్‌నైతే తీసుకుంటాను. ఒకవేళ మీరు వాయిస్ ఇవ్వాలి అనుకుంటే ఆ సాంగ్‌ని తీసుకొని సెట్టింగ్స్‌లోని సాంగ్ లెస్ వాల్యూమ్ పెట్టుకొని మీ వాయిస్ ఫుల్‌గా పెట్టుకోండి. లేదంటే సాంగ్‌నే హై పెట్టండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సాంగ్ ద్వారా ఆ సాంగ్‌ని రికమెండ్ చేయడం వల్ల మనకి కొంత రీచ్ అనేది పెరుగుతుంది. సో, అందుకని మనం ఎప్పుడు కూడా పాపులర్ మ్యూజిక్ అనేది ఎంచుకుంటాం. సో, వన్స్ ఈ మ్యూజిక్ అయిపోయాక డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని టైటిల్ అనేది ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. టైటిల్ అనేది ఎప్పుడు కూడా షార్ట్‌కి తగ్గట్టుగా అయితే పెట్టండి. అండ్ ఎప్పుడు కూడా వెయిట్ ఫర్ ది ఎండ్. ఈవెన్ మీరు నార్మల్ రీల్స్ చేసినా కూడా వెయిట్ ఫర్ ది ఎండ్ లేదంటే ఈ లుక్ చూడండి, ఆ లుక్ చూడండి అంటే వాళ్ళు అక్కడి వరకు వెయిట్ చేసి మీ రీల్ చూస్తారు. సో, ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వాలి. సో, ఆ విధంగా మీరైతే ఏదన్నా కీ పాయింట్ టైప్‌లోని టైటిల్ పెట్టాలి. టైటిల్‌కే చాలామంది ఆగి చూస్తారు. అలానే థంబ్‌నెయిల్ కూడా ఇప్పుడు నేను పెట్టిన విధంగా ఎవరిదైనా కామెడీది లేదంటే ఏంటిది అని ఓపెన్ చేసి చూసేలా మీ థంబ్‌నెయిల్ అనేది ఉండాలి. సో, నేను వెయిట్ ఫర్ తేజ గౌడ లుక్ అని పెట్టాను. వాళ్ళు అక్కడి వరకు వెయిట్ చేసి ఆ లుక్ చూస్తారని చెప్పి. అలానే ఇది నేను దేనికి చేస్తున్నానో అది కూడా మెన్షన్ చేస్తున్నాను. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి గీత గ్యాప్ ఇచ్చి తెలుగు సీరియల్ యాక్టర్స్ ఫన్నీ ఓల్డ్ లుక్ అని చెప్పి పెట్టా. నేనెప్పుడు కూడా ఇక్కడ టైటిల్‌లో 2 ట్యాగ్స్ ఇస్తాను. మ్యాక్స్ టు మ్యాక్స్. ఒకటి షార్ట్స్ అండి. ఇంకొకటి ట్రెండింగ్. ఈ 2 ప్లస్ ఇంకేమైనా ప్లేస్ ఉంటే యాక్టర్స్‌ది చేస్తున్నా కాబట్టి మీరేదైనా రిలేటెడ్‌ది వేయండి. నేను యాక్టర్స్ అని చెప్పి వేసేసాను. తర్వాత తెలుగు కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు విజిబిలిటీ వచ్చేసి నేనెప్పుడు కూడా ఓకే. నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్ పెట్టాక ఎప్పుడు కూడా విజిబిలిటీ నేను అన్‌లిస్టెడ్‌లో పెడతాను. దానికి రీజన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే కమెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. సో, అన్‌లిస్టెడ్‌లో పెట్టాక మీరేం చేయాలంటే ఓకే. నేను ఇది జస్ట్ ఏదైనా రిలేటెడ్ వీడియోని యాడ్ చేసుకుంటే మీరు యాడ్ చేసుకోండి. అది జస్ట్ చాయిస్ మీకు. ఇవన్నీ మెన్షన్ చేసేసాక నేను అప్‌లోడ్ చేస్తున్నాను. నేను ఇంకా పబ్లిక్‌లో పెట్టలేదండి. అన్‌లిస్టెడ్‌లో మాత్రమే పెట్టాను. సరే ఇప్పుడు చెప్తాను అన్‌లిస్టెడ్‌లో ఎందుకు పెడతాం మనం వీడియోని అంటే ఆహ్, ఫస్ట్ అన్‌లిస్టెడ్‌లో పెట్టాక ఆ తర్వాత మనం వెళ్ళి వైటీ స్టూడియోస్‌లోని వన్స్ అప్‌లోడ్ అయ్యాక సెట్టింగ్స్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని వస్తది. ఆప్షన్‌ని క్లిక్ చేసి మనం ఈవెన్ మోర్ ట్యాగ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ రిలేటెడ్ కీవర్డ్స్‌ని యాడ్ చేసి అప్పుడు బూస్టప్ చేసి ఆ రీల్‌ని అప్‌లోడ్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుందని వాళ్ళొక ట్రిక్ కింద చేస్తారు. అంతేకాదు ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయి ఉంటది కదా! వాళ్ళకేంటంటే చెక్ చేస్తది. ప్రతి ఒక్క షార్ట్‌ని, ప్రతి ఒక్క వీడియోని కూడా ఆహ్, వైరల్ అవ్వకముందే మీకేం చెప్తదంటే నోటిఫికేషన్ ఇస్తదనమాట. పబ్లిక్ పెట్టుకోకుండా అన్‌లిస్ట్ పెట్టుకో. ఏమన్నా కాపీరైట్ ఇష్యూస్ ఉంటే ముందే చెప్తాము. పబ్లిక్ పెడితే మళ్ళీ నీ వీడియో మీకు ఇంపాక్ట్ అవుతదని యూట్యూబ్ అడుగుతది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అన్‌లిస్టెడ్‌లో పెట్టి సెట్టింగ్స్ అన్నీ చేసి అప్పుడు అది కూడా మనకి మెసేజ్ నోటిఫికేషన్ ఇస్తది. అంతా చెకింగ్ కూడా ఓకే. నీ వీడియోకి ఏం కాపీరైట్స్ కూడా పడవు. పబ్లిష్ చేసుకో అంటది. అప్పుడు మనం వీడియోనైతే పబ్లిష్ చేసుకోవచ్చనమాట. అలా పబ్లిష్ చేసుకోవడం వల్ల మనకి కూడా సేఫ్టీ. మానిటైజేషన్ ముందైనా, మానిటైజేషన్ తర్వాతైనా కూడా. సో, అందుకనే అన్‌లిస్టెడ్‌లో పెడతారు. ఒకటి ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ కోసం. 2 ఈ కాపీరైట్ ఇష్యూస్ ఏమి ఉండకుండా అన్‌లిస్టెడ్ నుంచి పెడతారు. సో, ఆల్వేస్ రిమెంబర్ దిస్. సో, ఇప్పుడు చూడండి నేను ఎడిట్ అండ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసి, ఇక్కడ నేను మీకు చెప్పిన విధంగా ఫస్ట్ అయితే ఆబ్వియస్‌లీ టైటిల్ అంతా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని యాడ్ డిస్క్రిప్షన్‌లో అయితే మీరు పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కిందకొచ్చాక మీరిప్పుడు నేను చెప్పా గదా! వైటీ టూల్స్ అని ఒక యాప్ ఉంటది. ముందు చాలా సార్లు చెప్పా. ఇఫ్ ఇన్ కేస్ ఇది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వైటీ
టూల్స్ అనే యాప్ ఉంటది. దాన్నయితే మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. అందులో మీరు కీవర్డ్స్ జనరేటర్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ కీవర్డ్ దేనికి సంబంధించిన వీడియో అని అడుగుతుంది. నేను మెన్షన్ చేశా క్లియర్‌గా ఫన్నీ ఓల్డ్ లుక్స్ షార్ట్స్ గురించి అని చెప్పి నేను క్లియర్‌గా పెట్టి ఎక్స్‌ప్లోర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఆ తర్వాత ఒక చిన్న యాడ్ వస్తుంది. దాన్ని చూసేస్తే మీకు ఆటోమేటిక్‌గా అది బెటర్ కీవర్డ్స్‌ని అయితే ఇచ్చేస్తది. పాపులర్ కీవర్డ్స్‌ని. సో, ప్లీజ్ వెయిట్. ఓకే. ఇది నేనంతా కూడా కాపీ చేసుకొని డిస్క్రిప్షన్ కింద కీవర్డ్స్‌ని పేస్ట్ చేశాను. ఇప్పుడు కీవర్డ్స్ అయిపోయింది. ఇప్పుడు ట్యాగ్స్. సేమ్ టూల్స్‌లోనే కీవర్డ్స్‌తో పాటు ట్యాగ్స్ జనరేటర్ అని ఇంకొక ఆప్షన్ ఉంటది. బ్యాక్‌కి రండి. చూడండి థర్డ్ ఆప్షన్ ట్యాగ్స్ జనరేటర్, హ్యాష్‌ట్యాగ్ జనరేటర్. మళ్ళీ సేమ్ ఫన్నీ వీడియోస్ అని పెట్టాను. ఫన్నీ షార్ట్ అని. ఎక్స్‌ప్లోర్ క్లిక్ చేశాను. సో, నాకు యాడ్ చూడమని అయితే చెప్తుంది. సో, నేను యాడ్ చూడాల్సి ఉంటుంది. ఓకే. యాడ్ చూసేసాక నాకు చూడండి ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిందో ఫన్నీ వీడియోస్‌కి. ఇవన్నీ కూడా నేను చక్కగా కాపీ చేసుకున్నాను. క్లియర్‌గా వినండి. డిస్క్రిప్షన్ దగ్గర కాదు. ఇప్పుడు వెనక్కొచ్చి ట్యాగ్స్ షార్ట్స్ అని ఉంది కదా! సారీ ఇక్కడ కాదు. యాడ్ డిస్క్రిప్షన్ కాదు. ట్యాగ్స్ షార్ట్స్ అని ఉంది చూడండి. అక్కడ క్లిక్ చేసి యాడ్ ట్యాగ్స్ మీద ట్యాప్ చేసి దాని మీద పేస్ట్ చేయండి. అక్కడ అన్నీ కూడా ట్యాగ్స్ మీకు పేస్ట్ అయిపోతాయి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలండి? అన్‌లిస్ట్ నుంచి పబ్లిక్‌కి మార్చుకోవాలి ఇక్కడ. ఇప్పుడు అన్ని సెట్టింగ్స్ ఆన్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఎడిట్స్‌ని సేవ్ చేయాలి. దానికన్నా ముందు ఆల్టర్డ్ కంటెంట్ ఏం పెట్టాలనుకుంటున్నారో దాన్ని ఏం అసలు టచ్ చేయకండి. సేవ్ చేసేసేయండి. అంతే. ఇప్పుడు మీ వీడియో అనేది అప్‌లోడ్ అయిపోయింది. సో, అప్‌లోడ్ అయ్యాక రిజల్ట్ నేను మీకు ఆల్రెడీ చూపించాను. వ్యూస్ ఎలా పెరుక్కుంటూ వచ్చాయనేది. నేను ఇంకొక టిప్స్ మీకేం చెప్తా అంటే నా సైడ్ నుంచి కన్సిస్టెన్సీగా చేయాలి. ఓపిక్‌గా మీరు చేయాలి. ఒక 2 షార్ట్స్ అప్‌లోడ్ చేసి ఈ ట్రిక్స్‌ని కూడా ఫాలో అవ్వండి. గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్రీ ప్రమోషన్స్ కుకింగ్ విత్ అరుణ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ అరుణ. అలానే నెక్స్ట్ వాగ్దేవి కలెక్షన్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండి వాగ్దేవి కలెక్షన్. నెక్స్ట్ లక్ష్మీస్ కిచెన్ రెసిప్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.